విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. చాలు. మనం చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మనం చూడగలిగితే ఒక చక్కటి మాట మనకు తెలియచేయబడుతుంది. దేవుడు అంటున్న ఈ శ్రేష్టమైన మాట, జనమా నీవిక ఏం విడవు అంట, కన్నీళ్ళు విడువవు అనే మాట ఎవరు సెలవిస్తూ ఉన్నారంటే దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన నిశ్చయముగా నీ మొర ఆలకించువాడిగా ఉండి మిమ్మల్ని కరుణిస్తాడు. ఆయన మీ మాట వినగానే మీకేం చేయగలుగుతాడంట, ఉత్తరం ఇస్తాడు. దేవుడు తన బిడ్డలతో దేవుడు చెప్పే మాట, మన కన్నీటిని గూర్చి, మన యొక్క దుఃఖమును గూర్చి, దానిని నాట్యముగా మలుచుటకు, దానిని మన జీవితాలలో ఆశీర్వాదకరంగా మలుచుట కొరకు ప్రభువు మన ఎదుట సంసిద్ధత కలిగిన వాడు. ఆ సంసిద్ధత కలిగిన వాడు అంటున్నాడు కదా, సియోనులో యెరూషలేములోనైనా ఒక జనము కాపురం ఉంటుంది. వారితో దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, జనమ మీరిక ఏం విడవరంట, కన్నీళ్ళు విడవరు. నిజమే. ఈరోజు ప్రతి మనిషికి సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మనకే తెలియకుండానే కళ్ళలో నుంచి ఏం చేస్తూ ఉంటాయి, నీరు ధారలుగా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయో కూడా కొద్దిమంది జీవితాల్లో ఏమవుదో అర్థం కాదు. ఒక రకంగా చెప్పాలంటే, అయ్యో నేను బలంగా నిలబడదామో, ఈ బాధను కూడా తట్టుకుని ధైర్యంగా ఉందాము అనుకుంటారు. కానీ ఆ వేదన, ఆ కష్టము, ఆ కన్నీరు మన హృదయ లోగిటిలోనికి వెళ్ళిపోయి ఆ లోగిట దాగిన బాధ చేత మన కంటిలో నుంచి నీరు వలె ఆ దుఃఖం ఏం చేయబడతా ఉంటుంది, రాల్చబడతా ఉంటుంది. ఆ కన్నీరు, ఆ దుఃఖం వచ్చినప్పుడు మనం అనుకుంటాం, మా జీవితాలలో దేవుని కార్యసిద్ధి ఎందుకొరకు ఆలస్యం అవుతుంది, ఎంతకాలం దీని కొరకు వేచి చూడాలనే ఒక వేదన మన జీవితాల్లో ఉండొచ్చు. దేవుడు ఈ రాత్రి ఒక చక్కటి మాట అంటున్నాడు, నీవిక కన్నీళ్ళు విడువవు. హల్లెలూయా. నువ్వు ఏ విషయమైతే కన్నీరు విడుస్తున్నావో ఆ విషయమును ఈ రాత్రి దేవుడు నీ పక్షమున విని ఉన్నాడు. హల్లెలూయా. ఆ వినిన దేవుడు చెవులు కలిగిన వాడు. దేవుడు అంటున్నాడు కదా, చెవులు కలిగిన వాడు వినుగాక. హల్లెలూయా. ఈరోజు మనము చెవులు కలిగినటువంటి దేవుని మాటలు మనం ఎలా వింటున్నామో ఆయన కూడా చెవులు కలిగిన దేవుడు. కాబట్టి మనం ప్రతి మొరను కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, వింటూ ఉన్నాడు. వినటమే కాకుండా ఆయన మనకిచ్చే ప్రత్యుత్తరం ఏంటంటే, ఆయన నీ మాట వినగానే నీకేమిస్తాడంట, ప్రత్యుత్తరము ఇవ్వగలుగుతాడు. నువ్వేదైతే దేవునితో విన్నవించుకుంటావో, నీవేదైతే దేవునితో చెప్పుకుంటావో, నీవేదైతే ప్రభు ఎదుట పొందుకోవాలని ఆశపడతావో ఆ చెప్పినదంతా కూడా ఆయన విని నీకేమిస్తాడంట, జవాబును ప్రత్యుత్తరపు రూపంలో ఇస్తాడు. అంటే ఆనాటి కాలంలో మనందరికీ తెలుసు, ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడంటే టెక్నాలజీని బట్టి వీడియో కాల్స్ అవి మనం చేసుకోగలుగుతాం. ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, సుదూరాన ఉన్నటువంటి వారికి మనం ఏం వేసేవారము, ఉత్తరాన్ని వేసేవారు. ఆ ఉత్తరాన్ని చదివి అది రిప్లై రావటానికి ఒక 2-3 రోజులు ఏం పడుతుంది, సమయము పడుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఇచ్చేటటువంటి ఉత్తరాలకు జవాబు ఆలస్యం అవుతుంది. కానీ ఉత్తరం అందవలసిన వారి దగ్గరికి వెళితే, కుటుంబస్తులకో బంధువుల దగ్గరకో వెళితే, వారి క్షేమము కోరుకున్న తర్వాత వారు కూడా ఒక ఉత్తరాన్ని తీసుకుని వీరు దూర ప్రాంతంలో నుంచి ఎవరైతే పంపించారో వారికి ఉత్తరం ఇచ్చినట్లుగానే దేవుడు అంటున్నాడు, ఆయనకు నీవు మొరపెట్టగానే నీ మాట చొప్పున దేవుడు నీకేమిస్తాడంట, ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ మాట వినగానే, హల్లెలూయా, మన మాట ఆయన చెవులలో జొచ్చగానే, ఆయన నీ మాట ఆయన చెవికి వినబడగానే ఎవరు గుర్తుకు రావాలంట, మనం గుర్తుకు రావాలి. హల్లెలూయా. ఎందుకు గుర్తుకు రావాలి అంటే, మన బాధ, మన దుఃఖం, మన కన్నీరు ప్రభు ఎదుట మనం వెళ్ళబుచ్చేటప్పుడు ఆయన మరిచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకంటే మనం మానక
ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. మనం మానక దేవుని ఏం చేస్తున్నామో గోజాడుతూ ఉన్నాం. మనం మానక ప్రభుని అడుగుతూ ఉన్నాం. అయ్యో మనం మానక ప్రభు ఎదుట్లో మన కన్నీటిని జలధారలుగా వచ్చుతూ ఉన్నాం. మనం మానక మన దుఃఖమును మన వేదనను దేవునికి తెలియజేస్తూ ఉన్నాం. మనం మానక ప్రభు సన్నిధిలో మన విన్నపములన్నిటినీ కూడా ఆయన ఎదుట ఎత్తి చూపిస్తున్నాం. మనం మానక మన దేవుని యొద్ద నుంచి వచ్చే జవాబు కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆయన వినగానే మనకు జవాబు ఇచ్చునుగాక. హల్లెలూయా. అది ఏ పరిస్థితి అయినా, అది ఏ స్థితి అయినా, అది ఏ కన్నీరైనా, అది ఏ దుఃఖమైనా మనందరికీ దేవుడి యొద్ద నుంచి జవాబు వచ్చునుగాక. అందుకే ఒకసారి కీర్తనాకారుడు కూడా ఒక మాట అంటాడు, చదువుకుందాం. 119వ కీర్తన 26వ వచనాన్ని చదువుదాం. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము. చూడండి, కీర్తనకారుడు చక్కగా అంటున్నాడు. ఆయనకు మన చర్య అంతటినీ మనం ఏం చేయాలంట? చెప్పుకోవాలి. హల్లెలూయా. అంటే మనము ఎలా బాధపడుతున్నామో, ఎందు నిమిత్తం బాధపడుతున్నావో, ఏ సమస్య మనం బాధ పెడుతుందో ఆ సమస్య అంతటినీ కూడా ఎవరికి చెప్పుకోవాలమ్మా? మనకు ఎవరైనా కొంచెం బాధలో దుఃఖంలో ఓదార్చే వారికి ఉంటే మనం ఏం చెప్పుకుంటామో మన సమస్యను చెప్పుకుంటాం. ఎందుకంటే కొద్దిగా వారు మన మాట విని వారి మాట చేత మనల్ని ఏం చేస్తారు? ఓదారుస్తారేమో. ఒకవేళ వీలైన వారు అయితే కొద్దిమంది ఏం చేయగలుగుతారో సహాయము చేయగలుగుతారేమోనని ఒక ఆలోచన ఉంటుంది. కానీ మన స్నేహితులకో మన బంధువులకో మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముచున్నామో మన ప్రతి చర్య అంతటిని వారికి ఏం చేస్తూ ఉంటామో తెలియజేస్తూ ఉంటాం. దేవుడు కూడా భక్తుడు అంటున్నాడు, నా చర్య అంతటినీ కూడా నేను నీకేం చేస్తూ ఉన్నానో తెలియజేస్తున్నాను. ఏది కూడా దేవా నీ ఎదుట ఏం చేయట్లేదు అంటున్నాడు, దాచుకోవట్లేదు. హల్లెలూయా. అతడు కూర్చుండుట, అతడు లేచుట, అతడు పరుండుట, ఒక రకంగా చెప్పాలంటే అతని జీవిత విధానం మొత్తాన్ని కూడా ఎవరి ఎదుట పెట్టాడంట? దేవుని ఎదుట. అతని చర్యలు అనగా అతని మాట ద్వారా, అతని చూపు ద్వారా, అతని ఆలోచన ద్వారా, అతని నడక ద్వారా, అతని ప్రవర్తన ద్వారా ఎలా నడుస్తున్నాడో సమస్తమును కూడా ఎవరికి అప్పచెప్పాడంట? దేవునికి అప్పచెప్పాడు. హల్లెలూయా. అప్పచెప్పి దేని కొరకు ఎదురు చూస్తున్నాడంట? దేవుని యొద్ద నుండి సమాధానము కొరకు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మన చర్యలన్నిటినీ ఎవరికి అప్పచెప్పాలి? మనం కొన్నిటినే ప్రభుకి ఏం చేస్తూ ఉంటామో తెలియజేస్తూ ఉంటాం. కానీ ప్రభువు అన్నీ ఆయనకి తెలుసు, తెలియదని కాదు, కానీ మన నోట ఆయన వినాలని ఆశ. హల్లెలూయా. తల్లిదండ్రులకు పిల్లల విషయాలు తెలియవమ్మా. కానీ పిల్లలు చెప్పేవారికి ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఎదురు చూస్తారు. వారి సమస్య ఏంటో తెలుసు, వారి అక్కరేంటో తెలుసు, వారి ఇబ్బంది ఏంటో తెలుసు. కానీ వారు నోరు తెరిచి ఎవరిని అడగాలని? తల్లిని తండ్రిని అడిగి వారి సహాయం కోరుకోవాలనుకుంటారు. లేదనుకోండి వారి సొంత నిర్ణయాలు తీసుకుంటే వారికి ఏం కలుగుతాయి? నష్టం కలుగు చేస్తాయి. అందుకే దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన మన చర్య అంతటినీ కూడా ఆయనకి తెలియచేయబడాలని ఆయన కోరుకుంటాడు. మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నామా? ప్రభువా నేను ఉద్యోగం కొరకు ప్రాకులాడుతున్నా, నాకు సహాయం చేయమని అడగండి. ఒకవేళ వ్యాపార ప్రయత్నం చేస్తున్నావా? ప్రభువా ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నా, నాకు సహాయం చేయండి. ఒకవేళ నీ కుటుంబంలో ఒక మంచి చేతి పనుల కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రభువా ఈ చేతి పనిలో నాకు సహాయం చేయమని. అలాగే నీ బిడ్డల భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రభువా ఈ పనిలో నాకు సహాయం చేయమని నీవు చేయు ప్రతి చర్యను కూడా ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియచేయాలి. ఎప్పుడైతే నీవు దేవునికి తెలియచేయగలుగుతావో ఆయన నీకు నిశ్చయముగా ఏం చేయగలుగుతాడంట? ప్రత్యుత్తరమునివ్వగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. భక్తుడు సామెతల్లో అంటాడు కదా, మన యొక్క అపరాధములు దోషములు కప్పు కనుక మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే కొన్నిటిని ఒప్పుకుంటాం, కొన్నిటిని ఏం చేస్తాము?
కప్పుకుంటాం. మన జీవితాల్లో ప్రభు ఎదుటికి వచ్చినప్పుడు మన చర్యలన్నీ బాగుగా తెలుసు. మనకు మరుగేమో, మన కుటుంబానికి తెలియదేమో, మన కుటుంబంలో ఉన్న భార్యకు భర్తకు తెలియదేమో, కానీ సమస్తము దేవునికి తెలుసు. ఈ భూమిని ఆకాశమును కలుగు చేసిన ఆ దేవునికి ఏది మరుగులేదు. కాకపోతే నీ మనసారా ప్రభు ఎదుటికి వచ్చినప్పుడు మన అపరాధములు కావచ్చు, పాపములు కావచ్చు, తప్పిదములను ఒప్పుకొని మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా దేవునికి ఏం చేయాలంట? విన్నపము రూపములో, ప్రార్థన రూపములో, విజ్ఞాపన రూపములో, యాచన రూపంలో ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియచేయాలి. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, నా చర్య అంతటిని నేను నీకు తెలియజేయుచున్నాను, నీవు నాకేమిమ్మంటున్నాడు? నిజంగా అతనికి ఉన్నటువంటి చక్కటి మంచి హృదయం ఏంటంటే, ఏది దాచుకొనక ఏం చేశాడంట? బట్టబయలు చేశాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ప్రభు ప్రత్యుత్తరం ఇవ్వాలంటే భర్త ఎదుట దాయవచ్చు, భార్య ఎదుట, పిల్లల ఎదుట దాయవచ్చు, కానీ ప్రభు ఎదుట ఏది మనం ఏం చేసుకోకూడదు? దాచుకొనక, కప్పుకొనక ప్రభు ఎదుట ఒప్పుకొని, ప్రభా నా బిడ్డలు, నా కుటుంబం ఏదైతే అడిగి పొందుకోవాలనుకుంటున్నామో వాటన్నిటినీ కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభుకు తెలియజేయుదుముగాక. హల్లెలూయా. అలాగే 138వ కీర్తన 16వ వచనం కూడా ఒక మాట చదువుదాం. అదే కీర్తనలో 38:16 వచనం. ఆ 15వ వచనం అమ్మా. యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా కారు జాలిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. చూడండి, చక్కగా భక్తుడైనటువంటి కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నేను నీ కొరకే ఏం చేస్తుంది అంటున్నాడు? కనిపెట్టుచు ఉన్నాను, నా కాలు జారిన యెడల వారు నా మీద అతిశయము పొందుదురు అని కొద్దిమంది అతని కొరకు ఏం చేస్తున్నారంట? ఎదురు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నారు? దావీదు జీవితంలో నికాసైనటువంటి భక్తి కలిగిన వాడు. ఎలాంటి భక్తి కలిగిన వాడంటే, దేవుడే అతని గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు అని మనం చూడగలిగితే, దావీదు నా చిత్తాను సారుడు అని చెప్పాడు. కానీ దావీదు ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా దేవుని చిత్తం ఏంటో ఎరిగి ప్రవర్తించి దేవుని చేత ఏం చేయబడ్డాడంట? దీవించబడ్డాడు. ఓకే, అలా దీవించబడినటువంటి దావీదు జీవితంలో కూడా లోపాలు లేవా అంటే ఉన్నాయి. ఎలాంటి లోపాలు అంటే, ఒక స్త్రీని వ్యామోహించి ఆమెతో పాపం చేసి తన భర్తను యుద్ధం మధ్యలోకి పంపించి చంపించినటువంటి ఒక భయంకరమైన ద్రోహ చర్య చేసినప్పుడు దేవుడే దావీదుతో అన్నాడు, నీవు నిశ్చయంగా చస్తావు అని దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు ప్రభు పాద సన్నిధికి వచ్చి తన పాపమును ఎక్కడా కూడా కప్పు కనుక ఒప్పుకున్నప్పుడు దేవుడు మరలా ఎవరిని క్షమించాడంట? దావీదుని క్షమించాడు, దేవుని కృప పొందుకున్నాడు. దావీదు జీవితంలో జరిగిన కొన్ని కార్యాలను బట్టి జరిగినటువంటి విషయం ఏంటంటే, దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రభు ఎదుట కనిపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు? తాను పడిపోయిన పరిస్థితిని శత్రువులు ఏం చేసుకున్నారంట? ఆసరా చేసుకున్నారు. ఆసరా చేసుకుని తన కుమారుడైన అబ్షాలోముని ఏం చేశారు? ప్రేరేపించారు. ఏమని? నీ తండ్రి యొక్క రాజ్యము కూలిపోబోతుంది, ఇక నీవే రాజ్యం ఏం చేయబోతున్నావు? ఏలబోతావు. ఇంకెవరా కూడా మీ తండ్రికి కలిగిన క్వాలిటీస్ ఎవరికి లేవు అని అబ్షాలోమును ప్రేరేపించి అబ్షాలోముతో పాటు ఒక గుంపును ఎవరికి వ్యతిరేకంగా రేపారంట? దావీదుకు వ్యతిరేకంగా లేపారు. అయినప్పటికీ దావీదు ఏం చేయలేదంట? కృంగిపోలేదు. దావీదు పడిపోలేదు. చాలామంది అనుకున్నారు తన కుమారుడి విరోధంగా లేచాడు కాబట్టి దావీదు జీవితం ఇక్కడ ఏమవుతుంది అనుకున్నారు? పతనమైపోతుంది అనుకున్నాడు. అందుకే అంటున్నాడు కదా, నా కాలు జారిన శత్రువులు ఏం చేస్తారంట?
సంతోషిస్తారో ఆ పరిస్థితిలోనికి నీవు నన్ను తీసుకువెళ్ళక నాకు ఏం చేయమంటున్నాడంట, ఉత్తరం ఇమ్మంటున్నాడు. తాను చేసిన తప్పిదముల విషయమే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానం కొరకు ఈ దావీదు ఏం చేస్తున్నాడంట, కనిపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఆ దేవుని ఎదుట సమాధానం కొరకు కనిపెట్టాలి. ఎందుకంటే శత్రువు మన మీద అతిశయించాడంటే మనం పడిపోతున్నామనేటటువంటి ఆలోచన ఉంది. హల్లెలూయా. వాడి చేతికి మనం ఏం చేయకూడదు, అప్పచెప్పబడకుండానట్లుగా దావీదు వలె దేవుని కొరకు కనిపెట్టుకొందుముగాక. మనం కనిపెడుచూ ఉండగా ప్రభు యొద్ద నుండి ఒక బలమైన జవాబు వచ్చునుగాక. ఎలాంటి జవాబు అంటే మన సమస్యలు తీరిపోవాలి, మన కన్నీరు అయ్యో నిన్నిమిత్తముగా తీసివేయబడి దేవుని సమాధానం అనుగ్రహించబడాలి. హల్లెలూయా. అందుకే దావీదు తన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురైనా, ఎన్నో సమస్యలు ఎదురైనా ఒకటే నేర్చుకున్నాడు, ఏంటంటే ప్రభు ఎదుట కనిపెట్టటం. హల్లెలూయా. మనం కూడా మన జవాబులు, మన యొక్క అఖరతలు, మన శత్రువు మన మీద అతిశయ పడకుండానట్లుగా ప్రభు ఎదుట ప్రతిరోజు కనిపెట్టి ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. అలాగే ఇంకొక మాట కూడా అదే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 145వ వచనాన్ని చదువుదాం. 119, 145. అమ్మ. యెహోవా నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరము. చూడండి, ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా హృదయపూర్వకంగా నేను మొరపెడుతున్నాను. హల్లెలూయా. ఎలా మొరపెడుతున్నాడంట, హృదయపూర్వకంగా. నిజంగా మన హృదయపూర్వకంగా ప్రభుకి ఏం చేయాలంట, మొరపెట్టాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది మొరపెడతారు, మనిషి ఇక్కడ ఉంటాడు, మనసు ఎక్కడో, మనిషి ఇక్కడే ప్రజెంటు, కానీ మనసు మాత్రం ఎక్కడెక్కడో సంచారం చేస్తూ ఉంటుంది. ఎక్కడ సంచారమో అని చూస్తే ఫలానా వాళ్ళు తిరిగి వచ్చిన మార్గాలు, వారు ఆలోచించే విధానాలన్నీ అక్కడక్కడ ఏం చేస్తూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి. మనిషి మాత్రమో ప్రజెంటేషన్ ఇక్కడే ఉంటుంది, కానీ అయ్యో మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఎటు చూసినా కూడా మనసులో ఏముంది, గందరగోళమే. హృదయపూర్వకంగా ప్రభు ఎదుటకి రాగలుగుతున్నాడంటే లేదు, హృదయపూర్వకంగా మొరపెట్టగలుగుతున్నాడంటే మొరపెట్టట్లా. చాలామంది వారి గృహాల్లో కావచ్చు, మందిరాల్లో కావచ్చు, ప్రభు ఎదుట మోకరించడానికి చాలా ఆసక్తితో వస్తారు, మోకరించుతారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలా ప్రారంభించి ప్రభువా నీకు స్తోత్రాలని ప్రారంభించిన తర్వాత వారి కుటుంబాన్ని కావచ్చు, వారి పరిస్థితులు జ్ఞాపం తెచ్చుకోగానే వారు ఆ సమస్యలో ఏమైపోతూ ఉంటారు, లీనమైపోయి ప్రార్థన మర్చిపోయి ఆ బాధను ఏం చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అవునా కదమ్మా? బాధ అనేది ఉన్నప్పుడు ప్రార్థన కంటే ఎక్కువ ఆ బాధ మనల్ని ఏం చేస్తుంది, మరిపింపజేస్తుంది. అయ్యో మనిషి ప్రభు ఎదుటే ఉన్నాడు, కానీ బాధలో ఏమైపోతూ ఉన్నాడు, లీనమైపోతూ ఉంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నేను హృదయపూర్వకంగా నేను నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు అంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ప్రభు ఎదుటకు వచ్చేటప్పుడు మనం ఎలా రావాలంటే హృదయపూర్వకంగా రావాలి. హల్లెలూయా. సమస్యలు ఉన్నాయి లేవని కాదు, కష్టములు ఉన్నాయి లేవని కాదు, ఇబ్బందులు ఉన్నాయి లేవని కాదు, ఎన్ని ఉన్నా ప్రభు ఎదుటకు వచ్చినప్పుడు మన బాధ మొత్తము కూడా ప్రభు ఎదుట వెళ్ళబుచ్చి ఆయనను హృదయపూర్వకంగా ఎంతసేపు అయినా, 1 గంట ప్రార్థించిన, ఒక అర్ధగంట ప్రార్థించిన, ఒక 10 నిమిషాలు కూడా అయ్యో నువ్వు ప్రార్థించిన హృదయపూర్వకంగా ఎవరికి చేరువవ్వాలంట, దేవునికి చేరువవ్వాలి. హల్లెలూయా. అలా హృదయపూర్వకంగా దేవునికి నీవు నేను చేరువవ్వగలిగితే మన మొర వినుచున్న దేవుడు, మన ప్రార్థన ఆలకించుచున్న దేవుడు మనకు నిశ్చయముగా ప్రత్యుత్తరం ఇచ్చునుగాక. ఎందుకంటే మనం ఇక్కడుండి హృదయం ఎక్కడో ఉందనుకోండి, మన సమస్యలకు జవాబు మనం ఇక్కడే ఉండాలి, మన హృదయం కూడా ఇక్కడే ఉండి రెండు ఏకీభవించగలిగితే బలమైన ప్రార్థనగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి, ఏక హృదయం కలిగి ప్రార్థించగలిగితే దేవుడు మన కొరకు అద్భుత ఆశ్చర్య కార్యములను దేవుడు చేయునుగాక. అదే కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఒక మాటను చదువుకుందాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలన్నిటిని ఏం చేస్తున్నాయి అంట, యొగ్గి ఉంటున్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఈ 34:15లో అంటున్నాడు, యెహోవా దృష్టి ఎవరి మీద ఉన్నది,
నీతిమంతులంగా ఆయన రక్తం చేత కడగబడిన మనందరి మీద ఎవరి దృష్టి ఉన్నది చెప్పండి? దేవుని దృష్టి. దేవుడు మనం చూడట్లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇక్కడ అంటున్నాడు, నీతిమంతులందరి మీద ఎవరి దృష్టి ఉన్నదంట? దేవుని కనుదృష్టి ఉన్నది. దేవుడు అంటాడు కదా, ఈ లోకంలో యథార్థవంతులు కలరేమోనని వారిని బలపరచుటకు ఆయన కన్నులు ఈ లోకమంతా ఏం చేస్తున్నాయంట? సంచారం చేస్తూ ఉన్నాయి. వారి మొరను ఆలకించటానికి ఆయన ఏం చేస్తున్నాడంట? చెవి యొగ్గుతున్నాడు. నువ్వేం ప్రార్థిస్తున్నావో, నువ్వు ఈ దేని కొరకు దేవుని ఎదుట మొరపెడుతున్నావో, నువ్వు దేవుని దేని ఎదుట పొందుకోవాలనుకుంటున్నావో వాటన్నిటినీ వినటానికి ప్రభు ఏం పెట్టాడంట? చెవిని పెట్టాడు. హల్లెలూయా. ఆనాటి కాలంలో మనందరికీ తెలిసింది, నిమ్రోదు ఏం చేశాడంట? ఒక బాబేలు గోపురాన్ని కట్టాడు. ఆ బాబేలు గోపురం కట్టిన తర్వాత మనుషుల మాటలు వినటానికి ఎవరు దిగొచ్చారంట? దేవుడే దిగొచ్చాడు. ఎందుకు దిగొచ్చాడు? ఈ యొక్క వ్యక్తి దేవునికి సమానంగా ఏం కట్టాలనుకున్నాడంట? బిల్డింగ్ అంటే నిర్మాణం కట్టుకుని ఆయన ఎదుట కూర్చోవాలని ఏం చేశాడు? ఆశపడ్డాడు. అప్పుడే దేవుడు ఏం చేశాడు? ఆ బాబేలు గోపురాన్ని కూల్చి అక్కడి నుంచి ప్రజల యొక్క భాషలను ఏం చేయగలిగాడు? అప్పటి వరకు ఏక భాష ఏక మాటగా ఉన్నది. ఎప్పుడైతే వారు గర్వించి దేవునికి విరోధంగా ఆలోచించారో దేవుడు ఏం చేశాడంట? వారి భాషలన్నిటిని మార్చేశాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఒకే భాష రకరకాలైన భాషలుగా మార్చబడింది. ఇతని భాష అతనికి అర్థం కావట్లేదు, అతని భాష ఇతనికి అర్థం కాక అక్కడ ఏం చేయబడ్డదంట? తారుమారు చేయబడ్డది, గలిబిలి చేయబడ్డది. ఆ గోపురం ఏం చేయబడ్డదంట? కోల్చబడ్డది. అంటే ఆనాడు దేవుడు బాబేలు గోపురాన్ని కట్టినప్పుడు వారు దేవునికి విరోధంగా చేసిన మాటలు వినటానికి వచ్చిన దేవుడు ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, నీతిమంతులైన మనము, ఆయన రక్తం చేత కడగబడిన మనము ఏదైతే ప్రభు ఎదుట ప్రార్థన చేస్తున్నామో, ఏదైతే దేవునికి మొరపెడుతున్నావో అవన్నీ వినటానికి ఆయన చెవి యొగ్గి రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, చెవులు కలిగిన వాడు వినును. వినాలి. వినే దేవుడు, విననివాడు కాదు. ఆయన ప్రతి మాటను వింటున్నాడు. హల్లెలూయా. వినుచున్న దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇచ్చునుగాక. వినుచున్న దేవుడు నీ పక్షమున సహాయము చేయునుగాక. వినుచున్న దేవుడు నీ పక్షమున అద్భుతములను చేయునుగాక. భయపడవలసిన పరిస్థితి లేదు. ఎందుకంటే వినకపోతే మనం వినలేదు అని ప్రాబ్లం పడాలి. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు మన మొర వినటానికి, మన ప్రార్థన ఆలకించడానికి ఆయనే దిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దిగి వచ్చిన దేవుడు నీ కొరకు, మన కొరకు ఒక అద్భుతమైన సహాయమును చేసి ఆశీర్వదించునుగాక. చివరికి ఇంకొక మాటను మనం చదువుకుందాం. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 7, 11, 13 వచనాన్ని చదువుకుందాం. పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు తాము వినకుండునట్లు హృదయములను కురువిందముల వలె కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రపత వారి మీదకు వచ్చును. చూడండి, ఇక్కడ తన ప్రజలను గూర్చి దేవుడు చెబుతూ అంటాడు, మన పూర్వీకులకు ప్రవక్తలకు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఏం చేశాడంట? అనేకమైన విషయాలు తెలియజేశారు. ఆ ఆత్మ ప్రేరేపణ ద్వారా కలుగు చేసిన మాటలు వారు ఏం చేయలేదంట? విననొల్లలేదు. వినకపోవుట చేత ఎలా మార్చబడ్డారంటే కురువిందముల వలె కఠినమైన మనుష్యులుగా మార్చబడ్డారు. అంటే వారి హృదయాన్ని ఏం చేసుకున్నారు? రాతి వంటి హృదయాన్ని చేసుకున్నారు. ఎన్ని మాటలు చెప్పినా ఎవరు చెవికి వెళ్ళట్లేదు? వారి చెవికి వెళ్ళట్లేదు. ఎన్ని మాటలు ఈ చెవిని వింటే ఆ చెవిని ఏం చేస్తున్నారు? విడిచిపెడతా ఉన్నారు. చివరికి దేవుడు ఏం చేశాడంట? వారి మీదకు మహోగ్రోపత తీసుకొచ్చాడు. అంటే దేవుని కోపము వారి మీదకి ఏం చేసిందంట? దిగి వచ్చినట్లుగా లేఖన భాగం సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా.
అంటే వాక్యము సెలవిస్తూ ఉంటుంది. దేవుడు మనకి ఏ వాక్యమునైతే తెలియజేస్తున్నాడో ఆ వాక్యమును మనం పెడచెవిని పెట్టొద్దు. హల్లెలూయా. ఈరోజు అంటున్నాడు కదా, ఆయన నీ మాట వినగానే నీకేమిస్తాడంట? ప్రత్యుత్తరం ఇస్తాడు. ఎలా ఇస్తాడో? మొట్టమొదటిగా నీ చర్యలంతటిని ఎవరికి తెలియజేయాలి? దేవునికి ఏది మరుగు చేయొద్దు. రెండవదిగా ప్రభు ఎదుట మనం ఏం చేయాలంట? కనిపెట్టుకుని ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా హృదయపూర్వకంగా ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు రావాలి. అలా మనం ఎప్పుడైతే రాగలుగుతామో దేవుడు మన మొర వినటానికి, చెవి యొగ్గటానికి ఆయన ఏం చేస్తాడంట? మన యొద్దకు వస్తాడు. అలా వస్తూనే దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన మాట వచ్చినప్పుడు ఎవరైతే విననొల్లని వారు ఉంటారో, ఎవరైతే చెవి యొగ్గని వారు ఉంటారో వారి మీదకి ఏమొస్తుందంట? శ్రమ వస్తుంది. వారి మీదకి ఏమొస్తుంది? దేవుని కోపం దిగి వస్తుంది. కాబట్టి ఈ మాట విన్నాక మనము దేవుని వాక్యాన్ని బట్టి మన చర్యలన్నిటినీ దేవునికి తెలియజేయదుముగాక. అంటే మనం తెలియజేసినప్పుడు దేవునికి ఏది మరుగై ఉండదో, నీ విషయంలో దేవుడు ఒక క్లారిటీగా ఉంటాడో, దేవుడు నీ పక్షమున బలమైన సహాయము చేసి ఆశీర్వదించునుగాక. ఆ సహాయము చేత నిశ్చయముగా నిండుగా నీ కుటుంబము దీవించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు.